చైల్డ్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక పొలిటీషియన్గా ఇలా ప్రతి రోల్లో కూడా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ఇప్పటికీ మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్న నరేష్ గారు ఈ వారం మన తార. అసలు తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం తన ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో నరేష్ గారు, ఎలా ఉన్నారు? Hi Swati, I'm always fine. Positive thinking makes you always look good, feel fine. ఓకే, సో ఒక చైల్డ్ ఆర్టిస్ట్, ఒక హీరో, ఒక కామెడీ హీరో, ఒక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నారు. సో ఇన్ని వేరియేషన్స్, ప్రతి దాంట్లో మీరు మీ మార్క్ చూపించారు. యూఆర్ పర్ఫెక్ట్. సో ఎలా అనిపిస్తుంది అసలు? ఒకటి నేనేం నమ్ముతానంటే జీన్స్ అనే పదాన్ని నమ్ముతాను. మనలా అంటే ఒకటి అంటే మన పుట్టుకతో వచ్చేది కొంత ఉంటుంది, మన జీన్స్ పరంపర దీని మీద. రెండోది ఏంటంటే నేను ఎప్పుడు కులవృత్తి అంటుంటాను. మా కులవృత్తి ఏంటంటే సినిమా అంటుంటాను. నేను పుట్టి కళ్ళు తెరిచి నేను చూసింది సినిమా. మా అమ్మోళ్ళు కానీ, కృష్ణయ్య గారు కానీ, వీళ్ళంతా కూడా ఆ వాతావరణంలో పెరిగా. ఇంట్లో ఒక మేకప్ రూమ్, అది చాలా తక్కువ మంది ఇంట్లో ఉంటుంది చిన్నప్పుడు. ఇప్పుడు మేకప్ రూమ్ లేవనుకుంటా. ఒక మేకప్ చైర్, ఒక మేకప్ రూమ్ ఉండేది. పొద్దున్నే నిద్రలేస్తే మెడ్రాస్కి తిరుపతి బస్సులు వచ్చేవి, 5-10 బస్సులు. మా పెద్దవాళ్ళు చేతులు ఊపేవారు, ఫ్యాన్స్ వచ్చేవారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా చేతులు ఊపేవాడిని. అంటే అది నా అదృష్టంగా భావిస్తాను. అది ఆ రకంగా ఒక కళాకారుల కుటుంబంలో పుట్టడం అనేది. సో ఆ వాతావరణంలో పెరిగాను. నాకు తెలిసిన సినిమానే, నా ఊహ తెలిసినప్పటి నుంచి తెలిసిన సినిమానే. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటాను, లాస్ట్ రోజు నేను ఆఖరి ఊపిరి పీల్చేటప్పుడు సెట్లో ఉండాలని నా ఫీలింగ్. అంత కమిటెడ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. దీంతోపాటు భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే లాంగివిటీ ఇచ్చాడు. అంటే యాజ్ యూ సెడ్, చైల్డ్ ఆర్టిస్ట్ టు హీరో టు సెకండ్ ఇన్నింగ్స్, క్యారెక్టర్స్, మళ్ళీ లీడ్ రోల్స్ అన్నీ చేస్తున్నాం. ఓకే, దట్స్ రియలీ నైస్. సో మీరు 1970 ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఉన్నారు మూవీస్లో. అసలు యూ పార్ట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. సో ఒకసారి అప్పటి మూవీస్, ఇప్పటి మూవీస్, యూఆర్ స్టిల్ ఇన్ టు మూవీస్. సో అవి కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? అంటే మీరు హీరోగా 4 స్తంభాలట అలాంటి మంచి మంచి మూవీస్ చేశారు, అండ్ ఇప్పుడు సో అప్పటికి ఇప్పటికి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి? సినిమా అనేది నేను అనేది ఏంటంటే జీవనది లాంటిది. అప్పటికి అది గొప్ప, ఇప్పటికి ఇది గొప్ప. 10 years తర్వాత నెక్స్ట్ రాబోయేది గొప్ప. నా అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ యాక్ట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్, కలర్ ఫిల్మే, పండింటి కాపురం. కవిత బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ మా అమ్మ డైరెక్షన్లో చేశాను, చిన్నపిల్లోడుగా, మలయాళంలో. సంతానం సౌభాగ్యం లాంటి ఫిల్మ్స్ చేశాను, చూశాను బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్. తర్వాత అదొక శకం, ఒక స్టూడియోస్ బాగా గుర్తు నాకు. వాహిని స్టూడియోలో అలారం మోగేది, సౌండ్ సైలెంట్ అనేవాళ్ళు, నో డబ్బింగ్ అప్పట్లో. అయ్యింది నాకు గుర్తు. నేను 4 స్తంభాలు అటెండ్ అయ్యేటప్పుడు నా ఏజ్ 17, కరెక్టే 17. అప్పుడు కొత్త వేవ్ వస్తుంది. భారతిరాజా తెలుగులో అలాంటి మూవీ కూడా ఒక ట్రెండ్ కదా అప్పట్లో. ట్రెండ్ జంజాల గారు, తెలుగులో నా గురువు జంజాల గారు. తర్వాత మా మదర్ కూడా అట్లాంటి ఫిల్మ్స్, బ్యూటిఫుల్ ఫిల్మ్స్ తీసేది. తర్వాత అటువంటి ఒక ట్రెండ్తో, అంటే అవుట్డోర్లో సినిమాలు, గ్రీనరీ, యారిఫ్లాక్స్ కెమెరాస్, చాలా థ్రిల్గా ఉండేది. రేడియోనే అప్పుడు, టీవీ లేదు ఇంకా పబ్లిసిటీకి. పోస్టర్స్, పేపర్, సినీ మ్యాగజైన్స్. నేను సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేటప్పుడు ఇంకా మార్పులు వచ్చేసినాయి, నెక్స్ట్ తరం వచ్చేసినాయి. సినిమా యాక్టర్ నాకు తెలిసి మనంతా రంగు వేసుకునేవాళ్ళం. రంగు వేసుకునే వాళ్ళ కెమెరా ముందు లేకపోతే ఇప్పుడు కూడా ఒక నెల రోజులు లేకపోతే కళ్ళలోకి వస్తుంది నాకు. సినిమాలో షూటింగ్లో వెళ్తున్నట్టు అక్కడ ఎస్. నేను ఎప్పుడు ఏమంటానంటే ఒక ఎనర్జీ ఇంకొక ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ కావాలి. పొలిటికల్గా ఫుల్గా బిజీగా ఉన్నాను. రాజకీయంలో దీన్ని ఏం పట్టుకున్నా కూడా 100% సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తాను. అల్లరి రాముడు సినిమాతో బి గోపాల్ గారు నాకు ఫోన్ చేసి, నాకు మంచి మిత్రులు, బాబు నువ్వు నగ్మా ఆపోజిట్ చేస్తావా, ఎన్టీఆర్ హీరో, మీ ఇద్దరు కాంబినేషన్ అంటే ఐ వాస్ థ్రిల్డ్. నగ్మా కాంబినేషన్తో బి గోపాల్ గారి దీంట్లో ఎన్టీఆర్తో నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవడం. సో ఈ మధ్య నేను గ్యాప్ ఇవ్వాల. నా వర్క్ నేను చేసుకుంటూనే వెళ్ళాను. అంటే పొలిటికల్గా ఎదిగాను, జనాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఒక పబ్లిక్ ఫిగర్ అనుకున్నవాడు జనాల్లో ఉండాలి, ఎప్పుడు కూడా జనాల్లో ఉండాలి. సెకండ్ ఇన్నింగ్స్లో చాలా కష్టపడ్డాను. మీనింగ్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే కాంపిటీషన్ వలన లేకపోతే వాట్ ఈస్ ఇట్, కష్టపడటం అంటే సినిమాలోను రాజకీయాలు చాలా త్వరగా వెనకబడిపోతాం, కొత్త రక్తం వచ్చేస్తుంది. నేను తమాషా ఏంటంటే నా సక్సెస్ అన్నీ కామెడీ ఫిల్మ్సే. ఫాదర్ క్యారెక్టర్స్తో మళ్ళీ ఎంటర్ అయ్యాను. సీరియస్ రోల్స్ చేయడం మొదలెట్టి నాకు మంచి కామెడీ రోల్స్ రావట్లేదని ఒక కొరత ఉండేది. ఇవన్నీ మళ్ళీ ఒక తరం డైరెక్టర్స్ కొత్త తరం వచ్చే వరకు, అంటే 2-3 years బ్యాక్ 4 years బ్యాక్ వరకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
కానీ నేను ఏదైతే ఆకలి నా కసి ఉందో అది కొత్త తరం డైరెక్టర్స్తో నాకు సాటిస్ఫాక్షన్ మళ్ళీ స్టార్ట్ అయింది. అద్భుతమైన రోల్స్, చందమామ కథలు, తర్వాత ఇటువంటి రోల్స్ నేను చేయడం, 100% లవ్ 100% లవ్, ఇటువంటి ఫిల్మ్స్. అసలు నా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సక్సెస్ అనేది దృశ్యం ఫిల్మ్ నేను చేసినటువంటి అద్భుతమైన క్యారెక్టర్. అది థ్యాంక్స్ టు డైరెక్టర్ అండ్ వెంకటేష్. క్లైమాక్స్ మా ఇద్దరి మధ్య ఉంటుంది. ఆ సీన్, ఒక్క సీన్ సినిమాని నిలబెట్టిన సీన్ అని హైలైట్, మూవీకి హైలైట్ సీన్ అది. ఆ సీన్ తర్వాత లక్ష్మీరావే మా ఇంటికి, దాన్ని అది సక్సెస్ కావడం, చిన్నదాని కోసం, ఇవన్నీ కూడా మంచి మూమెంట్ తెచ్చింది నాకు. ఓకే, అంటే మీరు ఇందాక అన్నారు కదా నాకు ఒక బ్రాండ్ హీరోగా అనిపించుకోవాలని ఎప్పుడు లేదని, కానీ మీ కెరీర్లో చూస్తే ఎక్కువగా కామెడీ మీదే మీరు ఎక్కువ ఫోకస్ చేశారు. జస్ట్ బికాజ్ అవి హిట్స్ అయ్యాయి కాబట్టి అవే మీకు అలాంటి రోల్స్ ఎక్కువ వచ్చాయా, లేకపోతే వాట్ ఈస్ దట్? 100%. జనరల్గా ఏమవుతుందంటే నేను కానీ మా అబ్బాయి కూడా అదే చెప్తాను, నేను కూడా అదే. ఒకటేంటంటే నేను ఎప్పుడు కూడా ఒక పెద్ద స్టార్ కావాలి, లేకపోతే నెంబర్ 1 కావాలనే కోరికతో నేను సినిమాలో రాలా. మంచి యాక్టర్ కావాలని కోరికతో వచ్చాను. మంచి యాక్టర్ కావాలంటే నాకు స్ఫూర్తి ఎస్వి రంగారావు గారు, రామారావు గారు, నాగేశ్వర గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, తర్వాత తరంలో కమల్ హాసన్, హిందీలో నజరుద్దీన్ షా, ఇటువంటి వాళ్ళు. సో అన్ని టైప్ ఆఫ్ రోల్స్ చేయాలి, అది అత్యాశ కావచ్చు ఆ రోజుల్లో, కానీ చేయాలని నేను ప్రయత్నించాను. సక్సెస్ అనేది ఒక రోడ్డు పడుతుంది. జంజాల గారు నాకు కామెడీ సినిమాలు సక్సెస్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. 4 సింహాలు అట్లాంటి సినిమాలు వచ్చినా నాకు శ్రీవారికి ప్రేమలేఖ, ఇటువంటి ఫిల్మ్స్ నాకు మంచి మూమెంట్, పోలీస్ భార్య, చిత్రం బహార విచిత్రం, జంబలకటి పంబ, ఇవన్నీ కూడా ఒక మెగా హిట్స్ అయినాయి, అంటే సూపర్ హిట్స్ అయినాయి. సో నాకు నేను తెలియకుండా బ్రాండింగ్ వచ్చేసింది. దానికి అవతల వెళ్ళలేకపోయాను చాలా మటుకు, నేను ఒప్పుకోవాలి. అంటే మంచి సినిమాలు చేసినా కూడా అవే సక్సెస్ అయినాయి. కాబట్టి ఆ కామెడీ హీరో అనే బ్రాండింగ్ కొంత వచ్చింది, నేను కాదంట్లా. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కామెడీ ఫిల్మ్స్ నేను చేసినప్పటికి కూడాను రెగ్యులర్ రోల్స్ కాదు. చిత్రం బలాయిలో ఒక టోటల్ లేడీ క్యారెక్టర్ చేయాలని నా లైఫ్ డ్రీమ్. మా అమ్మ అలా ఉంటానని చెప్తారు కాబట్టి. రెండోది జంబలకడి పంబ, ఇటువంటి ఫిల్మ్స్ అన్నీ కూడా ఇంకా కొన్ని లైమ్ లైట్లోకి రాలేదు. అటువంటి ఫిల్మ్స్ ఎక్కువ చేశాను. కాబట్టి కామెడీ చేసినా కూడా ఒక డిఫరెంట్ ప్రయత్నాలే చేశాను. ఓకే నరేష్ గారు, సో మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఎక్కువగా ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు? జనరల్గా నేనేంటంటే బేసిక్గా ఐఎమ్ వర్కహాలిక్. అంటే వర్కహాలిక్ అంటే నా మైండ్ చాలా పవర్ఫుల్. అంటే పవర్ఫుల్ మీనింగ్ ఖాళీ ఉండబద్దు, ఏదో చేస్తూ ఉండాలి. దానికని సినిమాలే చేస్తుండం కాదు. సినిమాలు 3 నెలలకు ఒకటి చేసినా చాలు. సాటిస్ఫాక్షన్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలి. మరి మిగతా ఖాళీ టైం ఏం చేయాలి? నేను ఎప్పుడు చెప్తుంటా, ఐడిల్ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అనేది 100% కరెక్ట్. కాబట్టి నా రెస్పాన్సిబిలిటీస్ కూడా పెద్దదే. నా ఫిలిం వర్క్ నేను రోజుకి బహుశా 12-14 అవర్స్ వర్క్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతా అంతే. నేను మార్నింగ్ జనరల్గా 5:30-6 o'clock కల్లా జిమ్లో ఉంటా. 2 hours వర్కౌట్ చేస్తాను, 1000 calorie వర్కౌట్ చేస్తాను. తర్వాత డయట్ మామూలుగా రెగ్యులర్ మెయింటైన్ వెరీ గుడ్ డయట్ ఆల్ దట్. తర్వాత నేను ఫార్మర్ని, నేను రైతుని. మా అమ్మ రైతు, ఆమె దగ్గర నేర్చుకున్నాను. ఒక 30 ఎకరాల దాకా పండిస్తాం మేము. నా మేజర్ ప్యాషన్ సోషల్ సర్వీస్. కళాకారుల ఐక్యవేదిక అని ఒక సోషల్ వాలంటీర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. కళాకారుల సంక్షేమం కోసం 16 మందితో 18,000 మంది సభ్యులు అయ్యారు. ఇప్పుడు అనంతపూర్లో ఉంది. అనంతపూర్లో 18,000 మంది సభ్యులు ఉన్నారు. ఐ కెన్ గో ఫర్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. వాళ్ళ సంక్షేమం కొరకు నేను పనిచేస్తుంటాను. ఇదొక ఆస్పెక్ట్. ఇది కాకుండా మా అబ్బాయి కెరియర్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో వాడికి నేను మేనేజర్ అనొచ్చు, ఫాదర్ అనొచ్చు, ఐఎమ్ హిస్ ఫ్రెండ్, బ్రదర్. అంటే విజయ్ నిర్మల్ గారు నెక్స్ట్ జనరేషన్ మీది, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో జనరేషన్ రాబోతుంది నవీన్ గారు. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి టిప్స్ ఇస్తున్నారు? మీరు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, అండ్ దట్టు ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది హీరోస్కి. ఎక్కువగా అందరూ అంటే ఫిలిం వాళ్ళే వస్తున్నారు హీరోస్గా. సో ఈ టైంలో ఎలాంటి కాంపిటీషన్ ఎదుర్కోవాలని ఎలా మీరు ట్రైనప్ చేస్తున్నారు? నా చిన్నప్పుడు ఒక ఇండస్ట్రీ వేరే, ఇప్పుడు వేరే, మార్పులు వస్తూ ఉంటాయి. కానీ మా అమ్మ నాకు చేసినటువంటి మంచి పని ఏంటంటే నన్ను ఫ్రీడమ్ ఇచ్చింది. మా అమ్మ, కృష్ణ గారు, విజయన్మల గారు అనుభవాలు నాకు ఉపయోగపడ్డాయి. నా అనుభవాలు నవీన్కి ఉపయోగపడుతుంది. రెండోది, నేను పబ్లిక్ రిలేషన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తాను, ఇండస్ట్రీలో కానీ బయట కానీ. కాబట్టి వాడికి ఆల్ రౌండ్ నేను షాడో అనకూడదు, ఐఎమ్ మోర్ ఎ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ ఫర్ హిమ్. వాడికి ఎక్కడ కావాలో అటువంటి సపోర్ట్ అందిస్తుంటాను నేను. అల్టిమేట్లీ నేనేమో నమ్ముతానంటే
ఎవరు కూడా ఇండస్ట్రీలో ఏదో పలానా వాళ్ళ అబ్బాయి అని సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉంటారు. అట్లా మేము అట్లా ప్రమోట్ చేయం కూడా. టాలెంట్ ఉంటే, మంచి డిసిప్లిన్ ఉంటే, పిఆర్ ఉంటే సక్సెస్ అవుతారు. ఓకే నరేష్ గారు, మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చూస్తే మీ లైఫ్ స్పాన్ అంటే మూవీ ఇండస్ట్రీలో లైఫ్ స్పాన్ చాలా పెద్దగా ఉంది, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇంత లైఫ్ స్పాన్ ఎందుకు ఉండట్లేదు? వాట్ యూ థింక్ ఈస్ ద రీజన్? మా జనరేషన్ వాళ్ళని ఇంకా కంటిన్యూ అవుతాం. వెంకటేష్ కానీ, కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ. ఒకటి ఏంటంటే, మేము వచ్చిన టైంలో ఇండస్ట్రీలో కాంపిటీషన్ వాస్తవానికి ఎంత లేదు. అప్పుడు కాబట్టి పెద్ద కాంపిటీషన్ అనిపించవచ్చు, కానీ సంవత్సరానికి 13-14 సినిమాలు చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా. నేను కొంతమంది మేమంతా కూడా 7-8 సినిమాల కంటే చేయలేదు. ఓవర్ ఎక్స్పోజర్ కాకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాం, ఓ డిసిప్లిన్తో పనిచేసాం. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ నేనే కాదు, మీ ఇఫ్ యూ అబ్జర్వ్ వెంకటేష్ ఆల్సో ఈజ్ ఫెంటాస్టిక్ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. అట్లాగా మా అదృష్టం అనుకోవాలి ఆ జనరేషన్లో వచ్చి ఈ రోజు వరకు ఉన్నాం. వచ్చిన వాళ్ళు అప్పట్లో చాలామంది వెళ్ళిపోయారు కూడా, కనిపించిన వాళ్ళు మేము, కాబట్టి మీరు మాత్రం ఉన్నారేంటి అని. ఇప్పుడు సినిమా బడ్జెట్లు పెరిగిపోయినాయి, రిస్కులు అంతే ఉన్నాయి. ఒక సినిమా ఎగిరితే 10 కోట్లు 20 కోట్లు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా పాపం ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. తప్పదు, ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబలైజేషన్, దాని కలెక్షన్స్ అంతే విధంగా ఉంది, దాని దెబ్బతింటే అంతే బ్యాడ్ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. చూడాలి ఈ నెక్స్ట్ తరం ఎంతవరకు వెళ్తుందని. మేమైతే సంతోషంగా ఉంది. ఇవాళ ఇంకా నేను యంగ్, ఐ ఫీల్ వెరీ ఫ్రెష్. నాతో పాటు ఐ లుక్ యంగ్ బికాజ్ ఐ ఫీల్ యంగ్, ఐఎమ్ యంగ్. అందరితో నేను పార్టిసిపేట్ చేస్తా, అందరితో ఐ స్పెండ్ టైమ్, ఎంజాయ్. దే ఆల్సో ఎంజాయ్ విత్ మీ బికాస్ ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు మైండ్ ఇస్ లైక్ అ పారాచూట్, ఇట్ వర్క్స్ ఓన్లీ వెన్ ఇట్స్ ఓపెన్ నమ్ముతాను. కాబట్టి ఆ రకంగా ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఎవ్రీబడి ఈజ్ కంఫర్టబుల్ విత్ మీ. నాకు ఈగోస్ ఉండవు జనరల్గా, ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది, అంత దాటి ఉండవు. ఒక మాట పడ్డా సర్దుకుపోతాను, అవతల మనిషి కోసం ఆలోచిస్తాను, నేను అవతల మనిషి కోణంలో చూస్తాను. ఇవన్నీ కూడా నాకు ప్లస్ పాయింట్. సో నేను ఒక ఇన్నింగ్స్ అంతా కూడా విజయన్మల గారు, జంజాల గారు, బాపు గారు, వేల నరసింహరావు గారు, వంశీ, ఇటువంటి వాళ్ళతో నేను గడిపాను. ఇప్పుడు నా సక్సెస్ కారణం అంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ డైరెక్టర్స్, యంగ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు నన్ను కోరుకుంటున్నారు ఎక్కువ. ఓకే, సో నరేష్ గారు మీరు చెప్పారు ఫ్రీ టైంలో ఫ్యామిలీకి హెల్ప్ చేస్తుంటా, ఇంట్లో పనులు అని. సో మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం? మీరు ఏమైనా వంట అలాంటివి చేస్తూ ఉంటారా? విజయ్ నిర్మల్ చాలా మంచి కుక్ అని చెప్పేసి అందరూ అంటారు, చాలా బాగా వంట చేస్తారని. సో మీరు ఓన్లీ తింటారా లేకపోతే మీరు కూడా ట్రై చేస్తారా? నేను పిచ్చి ఫుడ్ లవర్ని, పిచ్చి ఫుడ్ లవర్ని. ఎలాంటి ఫుడ్ అనేది తింటా, వెజ్, నాన్ వెజ్, డిఫరెంట్ క్యూజైన్స్. ఐ టేస్ట్ కొత్త రెస్టారెంట్స్కి వెళ్తుంటా. ఇవన్నీ నేను హాబీస్ నాకు. కానీ ఒకటి నేను ఇంతకుముందు చూస్తే 110 kgs దాకా వెళ్ళాను వెయిట్ ఒక పాయింట్లో. అంటే బేసిక్గా ఫుడ్ లవర్ అంటే ఇంతంత తినడం కాదు, తిన్న కొంచెమే టేస్టీగా హెల్తీ ఫుడ్ తినడం అనేది ఇంపార్టెంట్. సో అది నేను ఎక్కువ ఫాలో అవుతా. సో జనరల్గా నేను తినే ఫుడ్, మా ఇంట్లో మంచి నాన్ వెజ్ అన్నీ వండుతారు, వెజిటేరియన్ అంతా బాగా వండుతారు. ఓకే నరేష్ గారు, అంటే మీ లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ కానీ, అంటే మీ పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్, ఇవన్నీ చూస్తే మీకు అంటే హౌ డూ యూ టేక్ దెమ్ యాక్చువల్లీ? లైఫ్లో పర్సనల్ డిస్టర్బెన్సెస్ అనేది బేసిక్గా మ్యారేజెస్, డివోర్సెస్, ఇవన్నీ కూడా మనం కావాలని కోరుకోం. బట్ టుడేస్ లైఫ్ ఇవాళ అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా ఫ్యామిలీ కోర్ట్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే డైవోర్స్లు ఎక్కువైపోతున్నాయి. 10లో 5 నుంచి 6 డైవోర్స్లు అయిపోతున్నాయి. 2-3 అడ్జస్ట్ చేసుకుని సెపరేట్ అయి ఉన్నారు, ఒకళ్ళు 2 హ్యాపీగా ఉన్నారు. దట్ ఈజ్ ఇవాళ మనం అంగీకరించాల్సిన విషయం. ఎస్పెషలీ ఫిల్మ్స్, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి జనరల్గా ఏమవుతుందంటే కొంత టైం కేటాయించలేకపోవడం, తర్వాత కొన్ని ప్రెషర్స్, సోషల్ ప్రెషర్స్, వీటి వల్ల కొంత లైఫ్లో డిస్టర్బెన్స్ వస్తాయి. అవన్నీ నేను ఫేస్ చేశాను. బట్ అల్టిమేట్గా నేను ఎవరికి ద్రోహం చేయదలుచుకోలేదు, చేయను. వీఆర్ టుడే మై చిల్డ్రన్ ఆర్ వెరీ హ్యాపీ బికాస్ ఒక పాజిటివ్ థింకింగ్లో వెళ్తున్నాను కాబట్టి. విత్ మై ex-wife or everybody, we are a very friendly lot. అందరం we have a very cordial relationship. ఒకటి ఏంటంటే నేను ఐఎమ్ డిసిప్లినేరియన్. ఒక సిస్టమ్, ఒక పద్ధతి ఖచ్చితంగా ఫాలో అవుతాను నేను. మై వే ఆఫ్ లైఫ్, ఇవన్నీ కూడా లైఫ్లో నాకు అనుభవాలుగా మిగిలినాయి తప్ప నాకు నష్టం కలిగింది నేను అనుకోను. సో అంటే మీరు ఒక పక్కన పాలిటిక్స్ అండ్ దెన్ మూవీస్, సో హౌ డూ యూ కోప్ అప్? మీరు అదే కాకుండా నాన్ ప్రాఫిటబుల్ NGOs అవన్నీ కూడా పెట్టారు కదా, బ్లడ్ బ్రదర్స్ అని అవన్నీ, సో హిందూపూర్లో.
సో ఎలా కోపప్ చేస్తారు అక్కడ ఇక్కడ? నా చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క మంచితనం, గొప్పతనం. ఐఎమ్ అ గుడ్ మేనేజర్ బేసిక్లీ. ఐ మేనేజ్ వెల్ అండ్ ఐ కీప్ ఎవ్రీబడి హ్యాపీ. నేను అవతల వాళ్ళ గురించి ఫస్ట్ ఆలోచించిన తర్వాత నేను ఆలోచిస్తాను. ఇవన్నీ కూడా నాకు సో హార్డ్ వర్క్, కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ టైమ్, గుడ్. మై సెక్రటరీ శోభా ఇస్ దేర్, షీ హ్యాండిల్స్ మై ఫిల్మ్ కెరీర్. అట్లా ఎవరికి వాళ్ళు, మై డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కళాకారుల ఎక్కువ బెస్త శ్రీనివాస్ ఉన్నాడు, హీ హ్యాండిల్స్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ 18,000 మందిని. కావాల్సిన సపోర్ట్, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూ, సేమ్ టైం నా ఫ్యామిలీకి ఎంత టైం ఇవ్వాలో అంత టైం నేను ఇస్తూ, ఇవన్నీ నేను అనుభవాలు నేర్చుకున్నాను. ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను కాబట్టే ఇవాళ హ్యాపీగా ఉన్నాను. నేను అంటే పర్సనల్గా నరేంద్ర మోడీ ఒక ఆయన, ఐ హావ్ సీన్ హిమ్, ఫ్యాంటాస్టిక్ మ్యాన్. అంటే ఎంత ప్లానింగ్ ఉంటే ఇంత లెవెల్కి దేశాన్ని తీసుకెళ్తూ ప్రపంచాన్ని కలుపుకుంటూ పార్టీలో ఉన్న కొండ సిలువలను కూడా కృష్ణుడిలాగా మీదే కూర్చొని. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన చుట్టూ ఉన్న మంచి చెడుని అన్నీ మనం తీసుకోగలగాలి. ఓకే. సో మూవీస్కి వస్తే ఒక పక్కన మీరు కమర్షియల్ మూవీస్లో ఇప్పుడు ఫాదర్ బ్రదర్గా ఇలా చేస్తూనే చందమామ కథలు, పరంపర ఇలాంటి ఆఫ్ బీట్ మూవీస్ కూడా చేస్తున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది అసలు? ఏ క్యారెక్టర్ నాకు డైరెక్టర్ ఎంతవరకు నేను అవసరమో అంతవరకే, అంతకంటే నేను ఎక్కువ వెళ్ళను. ఆ క్యారెక్టర్లోంచి ఆ క్యారెక్టర్ ఉన్నంత ఆ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసి బయటకు వచ్చేయడం. తర్వాత నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే 10 సీన్లు కాదు, 20 సీన్లు కాదు, ఒక సీన్ కాదు, ఈ క్యారెక్టర్ అక్కడ కనబడుతుందంటే ఆ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను ఇటు మంచి క్యారెక్టర్స్, ఇవాళ మంచి బ్యానర్స్ వస్తున్నాయి, యంగ్ డైరెక్టర్స్ ఎక్కువ మంది నాతో ప్రిఫర్ చేస్తున్నారు. మీరు చూస్తే ఫిల్మ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్యన చూస్తే యంగ్ డైరెక్టర్స్ దే ఆర్ ప్రిఫరింగ్ మీ. అది కాకుండా లీడ్ రోల్స్ వస్తున్నాయి నాకు, నా హీరో రోల్స్. కొన్ని కమర్షియల్ ఇప్పుడు 2 సినిమాలు నేను హీరోగా ఒప్పుకుంటున్నాను. అంటే మీ ఏజ్ గ్రూప్కి తగ్గట్టు, మీ ఏజ్ గ్రూప్కి తగ్గట్టు, నా ఏజ్ సంబంధించినటువంటి లీడ్ రోల్స్. ఒక 10 ఏళ్ళు అటు ఇటు అయినా నేను చేస్తాను. ఐ కెన్ కమ్ బ్యాక్ టు మై డైట్ కంట్రోల్ కానీ ఇవి కానీ. సో కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నా, అవార్డ్ ఫిల్మ్స్ చేస్తున్నా లీడ్ రోల్స్లో, కానీ క్యారెక్టర్స్కే ప్రాధాన్యత ఇస్తున్నా. ఓకే. సో నరేష్ గారు ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు. సో అంటే ఒకప్పుడు ఫ్యాన్స్ని కానీ ఎవరినైనా కనెక్ట్ అవ్వాలి అంటే కొంచెం కష్టమైన పని, కానీ ఇప్పుడు యూ కెన్ కమ్యూనికేట్ వెరీ ఈజీలీ. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? ట్విట్టర్లో ఎంతమంది మిమ్మల్ని ఫాలో అవుతారు, ప్లస్ దే కేర్ అబౌట్ యూ ఎవ్రీథింగ్, ఎలా అనిపిస్తుంది? నేను ట్విట్టర్లో యూనో ఐఎమ్ బేసిక్లీ టెక్నో సావీ. ఐఎమ్ వెరీ టెక్నో సావీ. కంప్యూటర్స్ కానీ ఇది ఒక ప్యాషన్, నా ఇంట్రెస్ట్. ట్విట్టర్, సోషల్ మీడియా కానీ, వాట్సాప్ కానీ ఇవన్నీ కూడా. ఐఎమ్ గ్రూప్ అడ్మిన్ ఆఫ్ క్లాస్ ఆఫ్ 80s. మాది ఒక అద్భుతమైన క్లబ్ ఉంది. రజనీకాంత్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, నాగార్జున గారు, అందరు అంతా ఆల్, మన కమల్ హాసన్ గారి దగ్గర నుంచి, హాసిని, సుహాసిని, అంతా బ్యాచ్. దాని గ్రూప్ అడ్మిన్ నేనే మెయింటైన్ చేస్తాను. ఇవన్నీ ఇయర్ మీరు అందరు కలిసి పిక్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఒక 48 hours కలిసి ఉంటాం అందరం కూడా. ఇట్స్ సీక్రెట్ ప్లేస్. వీ సడన్లీ మీట్ అండ్ వీ షేర్ అవర్ ఫీలింగ్స్ అండ్ వీ హ్యావ్ అ గుడ్ టైమ్. కొన్ని మంచి పనులు చేయాలని ఇట్లాంటి ఆలోచన చేస్తుంటాం. 24 hours కలిసి ఉంటాం. ట్విట్టర్లో ఇవాళ నా అకౌంట్లో 5,000 ఫాలోయింగ్ వచ్చింది వితిన్ ఫ్యూ మంత్స్. ఇంకా పెరుగుతుంది. కారణం ఏంటంటే నేను అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడతా. ఫిల్మ్స్ మాట్లాడతా, పాలిటిక్స్ మాట్లాడతా, సోషల్ ఇష్యూస్ మాట్లాడతా, వాళ్ళ అడ్వైజ్ ఏమన్నా ఉంటో కూడా చేస్తా. తర్వాత క్రిటిసిజం ఇచ్చినా కూడా నేను తీసుకుంటా గౌరవంగా. రాంగ్ క్రిటిసిజం ఉంటే దే బ్లాక్డ్, అంతే, సింపుల్. నీ చేతిలో ఉంది బటన్. కానీ ఇవాళ సంతోషం ఏంటంటే నాకు మహేష్ ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు, వెంకటేష్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కనెక్ట్ అవుతారు. ఇవాళ మా అబ్బాయి దానికి అందరు సపోర్ట్ ఇస్తారు. సో ఆ రకంగా నాకు మంచి ఫాలోయింగ్ పెరిగింది ట్విట్టర్లో. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ బికాస్ ఎంతో తెలుసుకుంటున్నాను, ఎంతో కొత్త వాళ్ళ ఆలోచనలు నాకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నా ఆలోచనలు వాళ్ళకి ఇస్తాను. ఓకే నరేష్ గారు, ఫైనల్గా ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు కదా, మీరు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి ఎలాంటి డిఫరెన్స్ ఉంది అసలు? ఇవాళ భారతదేశం మన గ్రేటెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన పొలిటికల్ వ్యవస్థ స్ట్రాంగ్ కాబట్టి మన ఓటేసి గెలిపిస్తున్నాం. అబ్దుల్ కలాం ఫాలోవర్ నేను. అబ్దుల్ కలాం అదే అంటారు, మీరు పాలిటిక్స్లో రండి, సపోర్ట్ గుడ్ పీపుల్, సపోర్ట్ పాలిటిక్స్, బ్యాడ్ పీపుల్ గో అవుట్. కాబట్టి పాలిటికల్ సినిమా ఎంతో, పాలిటిక్స్ ఎంతో, ఇతర ప్రొఫెషన్స్ అన్నీ ఒకటే. గత 10-15 ఏళ్లుగా పాలిటిక్స్లో కరప్షన్తో పాటు
ఫ్యామిలీ పాలిటిక్స్ ఒకటి, రెండోది ఏంటంటే పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్. మీనింగ్ అప్పట్లో నాకు తెలిసి నేను పాలిటిక్స్లో చేరినప్పుడు 10 లక్షలు ఉంటే ఒక అసెంబ్లీ కంటెస్ట్ చేసేవాళ్ళం, 20 లక్షలు ఉంటే ఒక పార్లమెంట్ 30 లక్షలు. ఈ రోజున నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, మీరు ఒక 30 కోట్లు బయట పెడుతున్నారంటే 10 కోట్లు పెడతారా మీరు? నేను చెప్పాను, నాకేం కనబట్టిందా నీ దగ్గర రావడానికి, నన్ను వాడుకో అంతే తప్ప. కాబట్టి అటువంటి దరిద్రమైనటువంటి కల్చర్ వచ్చింది ఇవాళ. నేను వెంటనే పాలిటిక్స్లో నేను ఇప్పుడు రాదలుచుకోవాలి, క్రియాశీలకంగా నేను రాదలుచుకోవాలి. ఐఎమ్ ఆర్ఎస్ఎస్ స్టాంచ్ యాక్టివిస్ట్ అండ్ సపోర్టర్, ఐఎమ్ బీజేపీ సపోర్టర్, మోడీ సపోర్టర్. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు యొక్క ప్రభావం పాలిటిక్స్ మీద ఒక కొత్త శకాన్ని సృష్టిస్తుంది, ఒక మార్పు తీసుకువచ్చేస్తున్నారు ఆల్రెడీ నేను అనుకుంటున్నాను. ఓకే, సో నరేష్ గారు ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 2014లో ఒక 2 తమిళ్ మూవీస్ కూడా మీరు చేశారు. యా, సో ఈ ఇయర్లో ఎలాంటి మూవీస్తో మా ముందుకు రాబోతున్నారు? ఎస్, నేను ఎప్పుడు కూడా అదే చెప్పే కదా, బావిలో కప్పకుండా నాకు ఇష్టంలా. ఇవాళ చాలామంది పరభాషా నటులు మన దగ్గరకు వచ్చి యాక్ట్ చేస్తున్నారు. వి యాక్సెప్ట్ ఇట్. భాషకి, నటనకి భాష లేదు, ఎవరన్నా చేయొచ్చు, కళాకారులు ఎక్కడి నుంచో రావచ్చు. కానీ ఒక నేటివిటీ, ఒక మన అనే ఒక ఫీలింగ్ అనేది మనం పోయి బయట నటుల్ని మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని నేను అడుగుతున్నా. అందరి భాషలో వాళ్ళు వచ్చి మన మీద దాడి చేయడం కాదు, మనం కూడా అవతలతో కలిసిపోవాలి, అన్ని భాషల్లో మనం కూడా ఉండాలి. దానికి నేను బీజం వేస్తున్నాను. బీజం అంటే ముందు యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు ప్రధానంగా ఏంటంటే పుట్టి పెరిగింది మెడ్రాస్ కాబట్టి తమిళ్ నల్లా పేసువేன், తెలుగు தமிழ் படிப்பேன், రాకపోయినా మాత్రం தமிழ் பேசுவேன். அதனால நான் தமிழில் கூட நடிக்கணும்னு நினைக்கிறேன். తమిళ్ ఇல்லாமல் కన్నడ స్వల్ప గొత్తు, కాబట్టి ఇతర భాషలు కూడా ట్రై చేద్దాం. ఓకే నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. వెరీ స్వీట్ ఆఫ్ యూ అండ్ ఇంత ప్రిషియస్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ లవ్లీ ఇంటర్వ్యూ. యూ ఇంటర్వ్యూడ్ వెరీ వెల్. థ్యాంక్స్ టు V6 ఛానల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. I will preserve this interview in my library. Thank you so much. సో చూశారు కదా నరేష్ గారితో తారా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నరేష్ గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నా. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకో తారతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.